అంబిక అందరితో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. నాకు పెళ్లి కాకుండా ఇలా మిగిలిపోవడానికి కారణం మీరే వదిన అని చెప్పి యమునని తిడుతూ ఉంటుంది. ఇంకా అందరూ అంబికని అలా తనని ఎందుకు తిడుతున్నావు, తన తప్పేముంది, మీ అన్నయ్య కూడా చేశాడు కదా, ఇద్దరు కలిసే పెళ్లి చేసుకున్నారు కదా, తనను ఒకదాన్నే తప్పు చేసినట్టుగా నిందిస్తున్నావేంటి, నువ్వు మాట్లాడేది ఏదైనా న్యాయంగా మాట్లాడాలి అంబిక అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు. ఇంకా అవును అంబిక, నువ్వు ఎందుకు వదినని అంటున్నావు అని చెప్పి వసుధ పద్మాక్షి కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఊర్లో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు మీరంతా నా పెళ్లి కోసం ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా, అంటే మమ్మల్ని కుక్కలు అంటున్నావా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా దాంతో అంబిక, నేను మిమ్మల్ని అలా అనలేదు, కానీ సామెత చెప్పాను అని చెప్పి చెప్తుంది. దయచేసి మీరు నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకండి, నా పెళ్ళి నా ఇష్టం, మీరు ఇప్పుడు నేను చేసుకోవాలనే ఆశ ఉద్దేశం నాకు లేవు అని చెప్పి అంబిక తేల్చి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు విహారి ఆ నిజం తెలుసుకొని వచ్చి సహస్ర దగ్గరికి వచ్చి హాల్లో అదంతా జరిగేదంతా వింటూ ఉంటాడు. దగ్గరికి వచ్చి చెప్పబోతూ ఉంటాడు. కానీ అంబిక పెళ్లి విషయం మాట్లాడేసరికి అందరూ బాధలో ఉండడం వల్ల ఈ విషయం ఇప్పుడు చెప్తే అందరూ ఇంకా బాధపడతారు, సహస్ర గురించి చెప్పడం కన్నా సహస్రతోనే మాట్లాడదామని చెప్పి సహస్ర పక్కకి రా అని చెప్పి సహస్రని తీసుకుని వెళ్ళి సహస్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సహస్ర, నువ్వేం చేసావు, అసలు మనిషివేనా, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బావా ఏం జరిగింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నువ్వేం చేసావో తెలియదా నీకు, నేను డాక్టర్ని కలిశాను, డాక్టర్ మొత్తం నిజం చెప్పేసింది నాకు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇంకా అలా సహస్ర, అయ్యో నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయిందా, గర్భసంచి పోయిందన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అది బావా యాక్సిడెంట్ అని చెప్పి చెప్తూ ఉంటే, అది కూడా అబద్ధమే, యాక్సిడెంట్ని అడ్డు పెట్టుకొని నువ్వు నా చేత అబద్ధం చెప్పి తాళి కట్టించుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళ అరుపులు విని యమున బయటికి వచ్చి చాటుగా వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అమ్మయ్య ఈ విషయం తెలియలేదు బావకి అని చెప్పి సహస్ర చాలా సంతోషపడుతూ లోపల అది కాదు బావా అని చెప్తూ ఉంటే, నేను ఆ డాక్టర్ని కలిసాను సహస్ర, నీ కుట్ర మొత్తం బయట పెట్టింది, నువ్వు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నావని చెప్పి నాటకమాడి నా చేత తాళి కట్టించుకుంటావా, అసలు ఏంటి నువ్వేం చేసావు అని చెప్పి విహారీ నిలదీస్తూ ఉంటాడు. తప్పంతా నీదే బావా అని చెప్పి సహస్ర అంటుంది. ఇంకా విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొట్టడానికి చేయెత్తుతాడు. మళ్ళీ ఆగిపోతాడు. కొట్టు బావా కొట్టు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విహారీ కొట్టకుండా అలాగే ఉంటాడు. నువ్వు చేసి తప్పు అంతా నువ్వు చేసి నన్ను అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే, అవును బావా నువ్వే చేసావు, ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి కుటుంబం కలిసి ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగావు బావా, నేను నిన్ను అడిగానా, లేనిపోని ఆశలని నా మనసులో రేపి తర్వాత ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టినప్పుడల్లా తప్పించుకున్నావు, పెళ్లి వరకు వచ్చి మన పెళ్ళి ఎన్నిసార్లు ఆగిపోయింది బాబా, గుర్తు చేసుకో ఒకసారి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే విహారీ జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. 2 సార్లు పెళ్ళి ఆగిపోయిన విషయం గుర్తు చేసుకుంటాడు. నువ్వు తాళి కట్టడానికి కూడా వచ్చి నీ మనసులో ఏదో పెట్టుకుని తాళి విసిరేసి వెళ్ళిపోయావు కదా బాబా, నేను అది ఎలా తట్టుకోగలను అనుకున్నావు, మరి ఏం చేయను, నేను ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు వినట్లేదు, నేనేం తప్పు చేసినది నీ మీద ప్రేమతోనే బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇంకా విహారీ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అలా నువ్వు చేసిన తప్పుకి నన్ను నిందిస్తావేంటి బావా, చెప్పు, ఇంట్లో వాళ్ళకి వెళ్ళి అందరికీ చెప్తావా చెప్పు, ఇప్పుడు పెళ్ళి ఒకటి నేను చేసిన తప్పు బావా, కానీ ఇప్పుడు నేను గర్భవతిని, నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది బావా, దీనికేం చెప్తావు, నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నా, ఎలా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నేను భార్యనే బావా అని చెప్పి మన ఇద్దరం భార్యాభర్తలం అని చెప్పి సహస్ర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు. యమున కూడా అయ్యో అని చెప్పి యమున హాస్పిటల్లో తాళి కట్టు సహస్రకి తాళి కట్టు అని చెప్పి విహారిని అంటూ ఉంటుంది కదా, అదంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక సుభాష్ని దగ్గరికి వెళ్తుంది. సుభాష్ని కలిసి ఇంకా పెళ్లి విషయం చెప్తూ ఉంటే, ఏంటి అంబిక ఇలా మాట్లాడుతున్నావు, నీ పెళ్ళి అంటే నాకు చాలా భయం ఇస్తుంది అని అంటూ ఉంటే, నాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. నీకెందుకు అన్యాయం చేస్తాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, మరేంటి అంబిక నీ పెళ్ళంటే నీకేమో కానీ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి సుభాష్ అంటాడు. మా అన్నయ్య విషయంలో నువ్వు నాకు ఎంత సపోర్ట్ చేసావో, మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీట్ చేసినప్పుడు నువ్వే కదా నా వెనకాల ఉండి నాకు సపోర్ట్ చేసావు, నిన్ను అలా ఎందుకు చేస్తాను సుభాష్ అని చెప్పి అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మరోవైపు యమున తనదే తప్పంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఎక్కడికి రావడంతో లక్ష్మిని హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం నేనేనమ్మా లక్ష్మి, నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అది కాదమ్మా మీరు ఊరుకోండి అని చెప్పి లక్ష్మి సర్ది చెప్తూ ఉంటుంది. విహారీ తన రూమ్లో ఉండి సహస్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సహస్ర కూడా విహారీ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.